హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖనైతే 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరం యొక్క ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ 2024-25 విద్యా సంవత్సరంలో డిఈడి ఎంట్రన్స్ కోసం అయితే టెస్ట్ను అయితే నిర్వహించడం కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ యొక్క పరీక్షను అయితే నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్హతలు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్లో 50% మార్కులు అయితే తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలుగా నిర్ణయించడం అయితే జరిగింది. అదేవిధంగా దరఖాస్తు గడువు కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 23 నుంచి వెళ్ళి మే 8వ తేదీ వరకు అయితే ఫీజు చెల్లింపు ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి వెళ్ళి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది మే 8వ తేదీ వరకు. అయితే మే 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 8 వరకు ఫీజు చెల్లిస్తాం కాబట్టి 9 వరకు అయితే మనము అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అయితే మే 15 నుంచి వెళ్ళి 20 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్సెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 24వ తేదీన ఈ యొక్క ఎగ్జామ్ని అయితే నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనకు సిస్టమ్ పైన ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మే 30 తేదీన రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా కౌన్సిలింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6 తారీఖు నుంచి వెళ్ళి 8 తారీఖు వరకు, జూన్ 6 నుంచి 8 వరకు ఉంటాయి. అదేవిధంగా జూన్ 10న మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేశారు. తదుపరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూన్ 12 నుంచి వెళ్ళి 15వ తారీఖు వరకు ఉంటాయి. తరగతులు జూన్ 20 నుంచి వెళ్ళి ఈ యొక్క క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే విద్యాశాఖను అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డీసెట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ రోజు నుంచి వెళ్ళి ఏప్రిల్ 23 నుంచి వెళ్ళి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి 9వ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 24న అయితే ఉండడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.